Hello friends, very good morning. Welcome to Daily Economy News Analysis LTX classes anniversary month offer లో భాగంగా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ పైన 10,000 రూపీస్ డిస్కౌంట్ మరియు ఈఎంఐ ఆప్షన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ కింద అమ్మాయిలకి ఎడిషనల్ 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది ఆన్ ఆల్ కోర్సెస్ ఇంక్లూడింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. రేపటి వరకు మాత్రమే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ కావచ్చు. అలాగే యూపీఎస్సీ ఆఫ్లైన్ 65,000 రూపాయలకి అందిస్తున్నాం విత్ ఈఎంఐ ఆప్షన్. అమ్మాయిలకి ఎడిషనల్ 10%, దీనిపైన ఎడిషనల్ 10%. అగైన్ వ్యాలిడ్ టిల్ టుమారో. కొత్త బ్యాచెస్ కూడా April 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. అండ్ యూపీఎస్సీ ఆప్షనల్స్ పబ్యాడ్ పిఎస్ఐఆర్ సోషియాలజీ, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్ పైన కూడా 25,000 విత్ ఈఎంఐ ఆప్షన్. అగైన్ న్యూ బ్యాచెస్ ఫ్రమ్ 1 April. ఉమెన్కి స్పెషల్ ఎడిషనల్ 10% డిస్కౌంట్. మరి ఇవాళ ఆర్టికల్స్ చూసేద్దామా? So first article of the day, why are index makers attracting attention from SEBI? ఇది హిందూ పేపర్లో ఆదివారం నాడు వచ్చిన పెద్ద ఆర్టికల్. సో ఇలాంటి ఆర్టికల్స్ సండే రోజు వచ్చే పెద్ద ఆర్టికల్స్ అన్నీ కూడా FAQ అనే సెక్షన్ కిందకి వస్తాయి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని. సో దీంట్లో మీకు చాలా సబ్జెక్ట్ కంటెంట్ కూడా వస్తుంది. అంటే పైన న్యూస్లా కాకుండా బేసిక్స్ కూడా వీడు కవర్ చేస్తూ ఉంటాడు. సో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని హైలైట్ చేస్తూ నేను వెళ్ళిపోతాను. సో ఇక్కడ ఇష్యూ అంతా కూడా అదానీ గ్రూప్కి సంబంధించిన ఆస్పెక్ట్ గురించే. అదానీ గ్రూప్ స్టాక్స్ని మన రీసెంట్గా MSCI వాళ్ళు వాళ్ళ ఇండెక్స్లోంచి రిమూవ్ చేస్తామని చెప్పారు. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు కొన్ని ఇండెక్స్లో వాళ్ళ ఇండిసెస్లో అదానీ గ్రూప్ స్టాక్స్ని యాడ్ చేస్తామని చెప్పి న్యూస్ వచ్చింది. ఈ స్టాక్ ఇండిసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇండెక్స్ మేకర్స్ స్టాక్ ఇండిసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇండిసెస్లో ఈ స్టాక్స్ని యాడ్ చేయడం, స్టాక్స్ని రిమూవ్ చేయడం లాంటి కార్యక్రమాలు దేనికి దారితీస్తాయి, వాటిని ఎందుకు మనం రివ్యూ చేయాలి, వాటిని రెగ్యులేటరీ యాంబిట్లోకి పరిధిలోకి ఎందుకు తీసుకురావాలి అనేది ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకి కనిపిస్తుంది. సో కొంచెం బేసిక్స్ కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ అంటే అర్థం ఏంటి, అసలు ఇండెక్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఇఫ్ యూ టేక్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, మీరు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకుంటే యూ హ్యావ్ ఎన్ ఇండెక్స్ కాల్డ్ సెన్సెక్స్. అలాగే ఇఫ్ యూ టేక్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యూ హ్యావ్ ఏ ఇండెక్స్ కాల్డ్ నిఫ్టీ. సో సెన్సెక్స్ హ్యాస్ 30, ఇట్ ట్రాక్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ టాప్ 30 కంపెనీస్. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎగ్జాంపుల్తో సహా నీట్గా ఇచ్చారు. సో సెన్సెక్స్ ఏం చేస్తుంది? ద సెన్సెక్స్ రిప్రజెంట్స్ ది 30 లార్జెస్ట్ అండ్ మోస్ట్ యాక్టివ్లీ ట్రేడెడ్ స్టాక్స్ ఆన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ లార్జెస్ట్ స్టాక్స్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు? బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే ఎన్ని షేర్స్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి, ఒక్కొక్క షేర్ యొక్క ప్రైస్ ఎంత అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఇది రోజు చెక్ చేస్తారా? రోజు చేయరు. పీరియాడిక్ రివ్యూస్ ఉంటాయి. ఎలా ఉంటాయమ్మా? యూ కెన్ సీ periodic review. So each index is reviewed periodically and follows a methodology to add or drop stocks based on periodic trading data and other parameters. సో ఈరోజు ఒక కంపెనీ పెద్ద కంపెనీ టాప్ 30లో ఉంది, అది సెన్సెక్స్లో యాడ్ అయింది. ఒక కొన్నాళ్ళు పోయాక ఆ స్టాక్ ప్రైస్ బాగా పడిపోయి లేదా వాల్యూమ్స్ తగ్గిపోవడం వల్ల నెక్స్ట్ రివ్యూ చేసే టైంకి దాన్ని ఇంకో స్టాక్ దాటేసింది అనుకోండి, ఈ మొదట అనుకున్న కంపెనీని ఇండెక్స్లోంచి తీసేస్తారు, ఈ లోపు వచ్చిన ఇంకో కంపెనీని ఇండెక్స్లో యాడ్ చేస్తారు. సో ఇండెక్స్లో స్టాక్స్ యాడ్ అవ్వడము మరియు రిమూవ్ చేయడం అనేవి జరుగుతూ ఉంటాయి అట్ ఏ పీరియాడికల్ లెవెల్. ప్రతి 6 నెలలకి ఎగ్జాక్ట్గా ఆ పీరియడ్ అనేది ఎక్స్చేంజ్కి వేరీ అవ్వచ్చు. ఇన్ జనరల్ 6 monthsకి ఒకసారి పీరియాడిక్ రివ్యూ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఆన్ వన్ హ్యాండ్ వీ హ్యావ్ ఇండిసెస్ విచ్ క్యాప్చర్ ద డేటా ఆఫ్ టాప్ 30 ఆర్ టాప్ 50 సెన్సెక్స్ నిఫ్టీ పరంగా తీసుకుంటే, లేదా నువ్వు ఏ పారామీటర్ ప్రకారం తీసుకుంటే ఆ పారామీటర్. లేదంటే చూడండి, BSE టాప్ 200 అంటారు, అంటే 200 కంపెనీస్ డేటా అందులో క్యాప్చర్ చేస్తారు. టాప్ 100 అంటే టాప్ 100 కంపెనీస్ వస్తాయి. నిఫ్టీలో నిఫ్టీ నెక్స్ట్ 50 అంటాడు, అంటే టాప్ 50 తర్వాత వచ్చేవి, అంటే 61 to 100 దానికి వేరే ఇండెక్స్ ఉంది. అలాగే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అంటాడు, అంటే స్మాల్ కంపెనీస్, పెద్దవి కాదు, 250 crore క్యాప్ టర్న్ ఓవర్ కంటే తక్కువ ఉన్న కంపెనీస్, దాంట్లో టాప్ కొన్ని వస్తాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అంటాడు, అంటే 250 పైన crore టర్న్ ఓవర్ పైన, ఇంకా మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు, మధ్యలో ఉండేవి, వాటిలో కొన్ని కంపెనీస్ అందులోకి వస్తాయి. సో ఇలా డిఫరెంట్ ఇండిసెస్ ఉంటాయి, డిఫరెంట్ పారామీటర్స్ని బేస్ చేసుకొని కంపెనీస్ని అందులోకి యాడ్ చేస్తుంటారు, వాటిని పీరియాడిక్గా రివ్యూ చేస్తూ ఉంటారు. ఈరోజు అందులో ఉన్నది ఇప్పుడు చూడండి, ఒక స్మాల్ క్యాప్ ఇండెక్స్లో ఒక కంపెనీ ఉంది,
గత 3-4 నెలలుగా విపరీతంగా పర్ఫామ్ చేసి కంపెనీ పెద్ద కంపెనీ అయిపోయింది. 250 crore టర్న్ ఓవర్ కంపెనీ కాస్త 500 crore టర్న్ ఓవర్ కంపెనీగా మారిపోయింది. అప్పుడు ఇది స్మాల్ క్యాప్ ఇండెక్స్లోంచి వెళ్ళిపోతే మిడ్ క్యాప్ ఇండెక్స్లోకి వెళ్ళిపోతుంటుంది. సో ఒకదానిలో కూడా మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇండిసెస్లో స్టాక్స్ యాడ్ అవ్వడము, రిమూవ్ అవ్వడం. ఈ ఆస్పెక్ట్ మైండ్లో పెట్టుకోండి. నౌ లెట్స్ లుక్ ఎట్ వాట్ ఈస్ అన్ ఇండెక్స్ ఫండ్. సో బేసిక్గా ఇప్పుడు ఏమవుతుందంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ అని మీరు వినుంటారు. మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయి, ప్రజల దగ్గర లేకపోతే ఎవరైనా ఇన్వెస్టర్స్ దగ్గర ఫండ్స్ని గ్యాదర్ చేసి పూల్ చేసి ఆ మనీని వాళ్ళు ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసి డిఫరెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో మనం స్టాక్ మార్కెట్లో మనం డైరెక్ట్గా మన దగ్గర డబ్బులు ఉంటే మనమే స్టాక్స్ కొనుక్కోవచ్చు. మనకి ఎక్స్పర్టీజ్ లేదు, ఏ షేర్లో కొనాలో మనకి తెలియదు అనుకున్నప్పుడు వీ కెన్ రిలై ఆన్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్ ఈజ్ లైక్ ఎన్ ఎక్స్పర్ట్ అనమాట. సో ఆయనకి మనం డబ్బులు ఇస్తే దానికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. మన డబ్బులు మనలాంటి వాళ్ళందరి దగ్గర డబ్బులు గ్యాదర్ చేసి ఆ డబ్బుల్ని వాళ్ళు కేర్ఫుల్గా చూస్ చేసిన స్టాక్స్లోను బాండ్స్లోను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఫండ్స్లో ఒక టైప్ ఆఫ్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్. ఈ ఇండెక్స్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఇంత కష్టపడి ఏ కంపెనీ మంచిది ఏది చెడ్డది చూజ్ చేయడం ఎందుకు, నేను సెన్సెక్స్లో ఏ 30 ఉన్నాయో ఆ 30లో గుడ్డిగా పెట్టేస్తా, లేదా నిఫ్టీలో ఏ 50 ఉన్నాయో ఆ 50లో గుడ్డిగా పెట్టేస్తా అని వెళ్ళిపోయారు అనుకోండి. అట్లాంటి ఫండ్స్ని ఇండెక్స్ ఫండ్స్ అంటారు. సో ఇండెక్స్ ఫండ్స్లో ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనే క్వశ్చన్ మార్క్ మరి రాదు. ఇండెక్స్లో ఏ కంపెనీస్ ఉంటాయో అవే కంపెనీలో ఇండెక్స్ ఫండ్స్ పెడతాయి. అందులో ఏ ప్రపోర్షన్లో ఉంటాయో అదే ప్రపోర్షన్లో వీళ్ళు మెయింటైన్ చేస్తారు. సో సెన్సెక్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ ఇండెక్స్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. నిఫ్టీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఆ నిఫ్టీని బేస్ చేసుకుని ఇండెక్స్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్గా అందులో ఏ స్టాక్స్ ఉన్నాయి, ఏ రేషియోలో ఉన్నాయి, అదే రేషియోలో అవే స్టాక్స్ని వీళ్ళు మిమిక్ చేస్తారు. మిమిక్ చేసి ఈ ఇండెక్స్ ఫండ్స్ మెయింటైన్ చేస్తారు. ఇండెక్స్ ఫండ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే దే ఆర్ ప్యాసివ్లీ మేనేజ్. అంటే ప్రతిరోజు ఏ కంపెనీలో పెట్టాలి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, కింద మీద పడాల్సిన అవసరం లేదు, దీంట్లో పెట్టాలా దాంట్లో పెట్టాలా దేంట్లో ఎంత పెట్టాలని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యు ఆర్ సింప్లీ మిమికింగ్ ది మేజర్ ఇండెక్స్. దాన్ని అలా మిమిక్ చేస్తున్నావు, దాన్ని అలా కాపీ పేస్ట్ చేస్తున్నావు. ఏ కంపెనీలో పెట్టాలన్న తలనొప్పే లేదు. అయితే చేయాల్సిందల్లా ఇండెక్స్లో మార్పులు వచ్చిన ప్రతిసారి మనము ఫండ్ మార్చాలి. మీరు నా వాయిస్ వినండి, ఇక్కడ చూడడం కంటే నేను చెప్పేది అంటే మీకు విషయం అంత ఉంది. ఒక ఇండెక్స్లోంచి అదానీ గ్రూప్ కంపెనీ తీస్తారనుకోండి, అప్పుడు నీవు ఆ ఇండెక్స్ ఫండ్లోంచి కూడా అదానీ గ్రూప్ కంపెనీలు వాళ్ళు అమ్మేస్తారు. ఒక ఇండెక్స్లో అదానీ గ్రూప్ కంపెనీ చేరింది అనుకోండి, సో నువ్వు కూడా అదానీ గ్రూప్ కంపెనీస్ని కొనేసి నీ పోర్ట్ఫోలియోలో పెట్టాలి. సో ఇండెక్స్లో మార్పు వచ్చిన ప్రతిసారి దాన్ని బేస్ చేసుకుని నడుస్తున్న ఇండెక్స్ ఫండ్లో కూడా దాని కంపోజిషన్లో కూడా మార్పులు చేర్పులు వస్తాయి. మీకు ఇప్పుడు అర్థమైంది ఇండెక్స్ ఫండ్ అంటే అర్థమైంది, ఇండెక్స్ ఫండ్కి ఇండెక్స్కి ఉన్న లింక్ ఏంటో అర్థమైంది. సో ఇండెక్స్లో మార్పులు వచ్చిన ప్రతిసారి ఇండెక్స్ ఫండ్స్లో కూడా మార్పులు వస్తాయి, కంపోజిషన్లో మార్పులు వస్తాయి అనేది మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది. అయితే ఇండెక్స్ ఫండ్స్ ఇండియాలో పాపులరా? ఎస్, ఇండియాలో పాపులరా కాదంటే ఒకప్పుడు అంత పాపులర్ కాదు. గత 2 దశాబ్దాలుగా ఇండెక్స్ ఫండ్స్ ఇండియాలో ఉన్నాయి, కానీ 2015 నుంచి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ చూస్తున్నాయి. ఒకప్పుడు 8 ఫండ్స్ ఉండేవి 2008లో, ఇప్పుడు 200 ఫండ్స్ ఉన్నాయి. 16 మొత్తం 41 లక్షల కోట్ల ఇండియన్ మ్యూచువల్ ఫండ్ అసెట్స్లో 16% ఇండెక్స్ ఫండ్స్లోనే ఉన్నాయని మనం చెప్పొచ్చు. 16 ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్లో ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇండెక్స్ ఫండ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు మొదలైంది మొట్టమొదటిసారి అంటే మనకి 1976లో అమెరికన్ ఫండ్ ఇండస్ట్రీ వెటరన్ అండ్ వ్యాన్గార్డ్ గ్రూప్ ఫౌండర్ జాన్ బర్గిల్ సాట్ టు అడ్రస్ దిస్ బై లాంచింగ్ ది వరల్డ్స్ ఫస్ట్ ఇండెక్స్ ఫండ్. అంటే దేంట్లో పెట్టాలి చూడండి, ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్ సెలెక్టింగ్ సింగిల్ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ ఛాలెంజ్. ఎందులో పెట్టాలి అనే కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటుంది. దాని బదులు బెస్ట్ థింగ్ ఏంటి, ఇండెక్స్లో పెడితే చాలు కదా. ఇండెక్స్ అనేది ఎలాగో టాప్ 30 టాప్ 50 పెడతారు కదా, వాటిలో పెట్టేసుకుంటే తలనొప్పి ఉండదు కదా అనే ఐడియా 1976లో ఆయన మొట్టమొదటిసారి ఆ ఐడియాతో ఇండెక్స్ ఫండ్ని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇండియాలో కూడా ఆల్మోస్ట్ 200 ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఉన్నాయి. ఇండిసెస్ని ఎలా తయారు చేస్తారు మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ. డిఫరెంట్ పారామీటర్స్ బట్టి, సైజ్ ఆఫ్ కంపెనీస్ బట్టి, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ తీసుకోవచ్చు, డిఫరెంట్ సెక్టార్స్ బట్టి కూడా ఉంటాయి. అలాగే డిఫరెంట్ పారామీటర్స్ బట్టి ఈ స్టాక్ ఇండిసెస్ అనేవి తయారవుతూ ఉంటాయి. సో అలా ఓవరాల్గా మొత్తం మనకి 350 ఇండిసెస్ ఉన్నాయి. ఈ ఇండిసెస్తో పాటు ఈ ఇండెక్స్ ఫండ్స్తో పాటు దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ ఈటీఎఫ్. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. మామూలుగా మీరు మ్యూచువల్ ఫండ్ ఎప్పుడైనా కొంటే అది ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వదు. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అండ్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ లైక్ ఏ మ్యూచువల్ ఫండ్
విచ్ ట్రేడ్స్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్. సో స్టాక్ ఎక్స్చేంజ్లో ఇది ట్రేడ్ అవుతుంది. అంటే ఈ ఎక్స్చేంజ్ రిలేటెడ్ ఫండ్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనవచ్చు, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు అమ్మేయచ్చు. ఈ రోజు కొని రేపు అమ్మేయచ్చు, వెంటనే కొనేయచ్చు, అమ్మేయచ్చు అనమాట. సో ఇట్ ఈజ్ లైక్ ఏ మ్యూచువల్ ఫండ్ విత్ ఎ ఫీచర్ ఆఫ్ స్టాక్. అయితే ఎక్స్చేంజ్ రేటెడ్ ఫండ్స్ కూడా జనరల్గా ఇండెక్స్ ఫండ్సే, అంటే ఇండెక్స్ని బేస్ చేసుకుని ఉన్నవే. గోల్డ్ ఈటీఎఫ్ అంటారు. గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఆ ఫండ్ తన డబ్బులన్నీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. సో గోల్డ్ ప్రైసెస్ పెరిగితే ఈ ఫండ్ యొక్క రేట్లు పెరుగుతాయి. ఈ ఫండ్ నువ్వు డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోనే కొనవచ్చు. స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంటుంది జస్ట్ లైక్ ఏ స్టాక్. అలాగే నిఫ్టీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అన్నారనుకోండి. సో నిఫ్టీ ఇండెక్స్ ఫండే ఎక్స్చేంజ్లో అవైలబుల్గా ఉంది, స్టాక్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనవచ్చు. అంటే మీకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి అవగాహన ఉంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. స్టాక్స్ ఏంటంటే ఈరోజు కొని రేపు అమ్మేసుకోవడం, ఎన్ని కావాలంటే కొనుక్కోవడం ఇట్లాంటివి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనం యూనిట్స్ కొంటాం. సో అగైన్ ఇది కొంచెం కాంప్లికేట్ అవుతుంది, మీరు అంత అవసరం లేదు. జస్ట్ రిమెంబర్ దట్ ఎక్స్చేంజ్ రేటెడ్ ఫండ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ మ్యూచువల్ ఫండ్ విచ్ ట్రేడ్స్ ఆన్ ఎక్స్చేంజ్, అది గుర్తుపెట్టుకోండి. ఈటీఎఫ్స్ కూడా జనరల్గా దే ట్రాక్ సర్టెన్ ఇండిసెస్. గోల్డ్ ఈటీఎఫ్, లేకపోతే నిఫ్టీ ఈటీఎఫ్, సెన్సెక్స్ ఈటీఎఫ్ ఇట్లా ఉంటాయి. అయితే సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మీకు ఒక చిన్న సినారియో చెప్తే దీని ఇంపార్టెన్స్ అంటే తెలుస్తుంది. ఇప్పుడు ఎన్ఎస్సి ఉంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వారు ఒక ఇండెక్స్ మెయింటైన్ చేస్తున్నాడు అనుకోండి. ఈ ఇండెక్స్లో లెట్స్ అజ్యూమ్ ఒక 50 కంపెనీస్ ఉన్నాయి. నిఫ్టీ ఉంది, నిఫ్టీ అనే ఇండెక్స్ ఉంది, దీంట్లో 50 కంపెనీస్ ఉన్నాయి. ఓకేనా. సో దేర్ ఈజ్ ఏ కంపెనీ, లెట్స్ సే అదానీయే తీసుకుందాం. అదానీ గ్రూప్ కంపెనీ ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎన్ఎస్సి నిఫ్టీ అనుకుందాం. నాట్ పార్ట్ ఆఫ్ ఎన్ఎస్సి నిఫ్టీ అనుకుందాం. కానీ అదానీ గ్రూప్ వాడు ఎన్ఎస్సి హెడ్ని రీచ్ అవుట్ అయిపోయి, బాబు నువ్వు ఎన్ఎస్సి నిఫ్టీ మెయింటైన్ చేస్తున్నావు, నా కంపెనీ షేర్స్లో విదేశాల నుంచి కూడా విపరీతంగా పెట్టుబడులు రావాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ప్రెజెంట్ ఫాలో అవుతున్న పారామీటర్స్ ప్రకారం టాప్ 50 కంపెనీస్ కనిపిస్తున్నాయి. కానీ నీ యొక్క పారామీటర్స్ని నువ్వు చేంజ్ చేస్తే, కొంచెం నీ పారామీటర్స్ని చేంజ్ చేసావనుకో, నేను కోరుకున్నట్టుగా పారామీటర్ నువ్వు చేంజ్ చేసావనుకో, అప్పుడు నేను కూడా టాప్ 50లోకి ఎలిజిబుల్ అవుతాను, ఇంకో కంపెనీ ఏదో బయటకు వెళ్ళిపోతుంది. ప్లీజ్ చేంజ్ దీస్ పారామీటర్స్ అని చెప్పి అదానీ గ్రూపు ఎన్ఎస్సిని అడగొచ్చు. అదానీ గ్రూప్ అని కాదు, ఎనీ కంపెనీ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ని కావచ్చు, బీఎస్సీని కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ యొక్క పారామీటర్స్ని చేంజ్ చేసేయండి, సో దట్ ఐ విల్ గెట్ ఇన్ టు నిఫ్టీ. మరి అదానీ గ్రూప్ కానీ వేరే కంపెనీ కానీ నిఫ్టీలోకి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటి? ఆల్ దీస్ ఇండెక్స్ ఫండ్స్ వాళ్ళు కొండ మొదలెడతారు, స్టాక్ ప్రైస్లు పెరుగుతాయి. ఈ ఇండెక్స్ ఫండ్స్ రన్ చేసే వాళ్ళందరూ కూడా నిఫ్టీలో కొత్త స్టాక్ వచ్చిందంటే ఏం చేస్తారు? ది స్టార్ట్ పర్చేసింగ్ ఇట్. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు నిఫ్టీని ఫాలో అవుతూ దాంట్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఉంటాయి, వాళ్ళు కొండ మొదలు పెడతా ఉంటారు. సో దానికి ఒకసారిగా స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, రికగ్నిషన్ పెరుగుతుంది, ఫండ్ అవైలబిలిటీ పెరుగుతుంది. నిఫ్టీలో ఉన్న స్టాక్ అనేసరికి వాడు బాండ్ ఇష్యూ చేసినా సరే ఇన్వెస్టర్స్ వస్తారు. ఎందుకంటే ఫేమ్, నువ్వు టాప్ 50లో ఉన్నావంటే ఫేమ్, టాప్ 30లో సెన్సెక్స్లో ఉన్నావంటే ఫేమ్. ఆ ఫేమ్ కోసం పారామీటర్స్ని చేంజ్ చేయమని మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకని సెబీ ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఈ ఇండిసెస్ని కూడా మేము రివ్యూ చేయాలి, మా ఆడిటింగ్లోకి, మా యాంబిట్లోకి తీసుకురావాలని చెప్పి డిసైడ్ అయింది. సో సెబీ హ్యాస్ నౌ ఏం చెప్తుందో చూడండి. ఇది మీకు యూపీఎస్సీ పరంగా ఇంపార్టెంట్. ఇది అర్థం అవ్వాలంటే బేసిక్స్ తెలియాలి, అందుకే ఇవన్నీ చెప్పాను. సో గ్రోయింగ్ డామినెన్స్ ఆఫ్ ఇండెక్స్ ప్రొవైడర్స్ మనం చూస్తున్నాం. విపరీతంగా ప్యాసివ్ ఫండ్స్ పెరిగిపోయి. ప్యాసివ్ ఫండ్ అని ఎందుకన్నాం? నువ్వు యాక్టివ్గా ఏ స్టాక్ పెట్టాలని ఆలోచించక్కర్లేదు. ప్యాసివ్గా గుడ్డిగా దాంట్లో ఏమన్నా ఇది ఫాలో అయిపోవచ్చు. గుడ్డిగా ఏమన్నా ఫాలో అయిపోయి. కొంతమంది చూడండి, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో తెలియదు, ఎక్కడ పెట్టాలో తెలియదు. వాళ్ళు ఒక పెద్ద వాళ్ళకి తెలిసిన ఒక ఇన్వెస్టర్ ఉంటాడు, ఒక తెలివైనడు ఉంటాడు. వాడు ఏ స్టాక్స్ కొంటాడు, వీడు అలాగే అవే కొనేస్తాడు. వాడు ఎప్పుడు కొంటే వీడు అప్పుడు కొంటాడు, వాడు ఎప్పుడు అమ్మితే వాడు అమ్మేస్తాడు. దీన్ని ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అంటాం. అలాగే డైరెక్ట్గా వాడిని ఎవరినో ఫాలో అవడం ఎందుకు, డైరెక్ట్గా ఇండెక్స్నే ఫాలో అయిపోతే గొడవ లేదు కదా అనేది ప్యాసివ్ ఫండ్ యొక్క లాజిక్. ఓకేనా. ఈ పర్టికులర్ మార్కెట్ ఇండెక్స్లో ఉన్న కంపెనీస్లోకి ఈ ప్యాసివ్ ఫండ్స్ ఏం చేస్తాయి? క్యాపిటల్ ఫ్లోస్ని డ్రా అయ్యేలాగా చేస్తాయి. అందుకని చెప్పి సెబీ హ్యాస్ ప్రపోజ్ టు బ్రింగ్ దెమ్ అండర్ ఇట్స్ రెగ్యులేటరీ పర్వ్యూ, తన పరిధిలోకి తీసుకురావాలని చెప్పి ప్రపోజ్ చేసింది. ఓకే. సో సెబీ ఏమంటుందంటే, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఇండెక్స్ మేకర్స్ లైక్ ఎన్ఎస్సి ఆర్ నిఫ్టీ టు ఎక్సర్సైజ్ డిస్క్రిషన్. డిస్క్రిషన్ అంటే అర్థం ఏంటి? విచక్షణ. అంటే వాళ్ళు ఏది మంచి ఏది చెడని వాళ్ళే డిసైడ్ చేశాడు. అంటే ఇక్కడ మీకు డిస్క్రిషన్ నెగిటివ్గా కూడా చూడొచ్చు. పారామీటర్స్ని ఒకళ్ళకి అనుకూలంగా ఉండేలాగా చేంజ్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి ఒకరితో కుమ్మక్కయ్యి పారామీటర్స్ని ఒకరికి అనుకూలంగా ఉండేలాగా చేంజ్ చేసే ఛాన్స్ అక్కడ ఉంది అనే పాయింట్.
through changes in methodology resulting in exclusion or inclusion of a stock in the index or change in the weights of the constituent stocks. దాని వెయిట్స్ని మారేలాగా, ఒకటి బయటికి వెళ్ళేలాగా, ఒకటి లోపలికి వచ్చేలాగా మెథడాలజీని చేంజ్ చేసే డిస్క్రిషన్ అనేది ఇండిసెస్ రన్ చేసే వాళ్ళకి ఉంది అనే విషయాన్ని సెబీ గమనించింది. సో వాళ్ళ డెసిషన్స్ అనేవి వాల్యూమ్స్ని, లిక్విడిటీని, ప్రైస్ని మాత్రమే కాదు, ఇండెక్స్ ఫండ్ యొక్క రిటర్న్స్ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే ఒక కంపెనీ ఎన్ఎస్సిలోకి వస్తుందో, నిఫ్టీలోకి వస్తుందో, లేదా సెన్సెక్స్లోకి వస్తుందో, లేదా వేరే ఇండెక్స్లోకి వస్తుందో, మొత్తం అందరి దృష్టి దాని మీద పడుతుంది. సో దాని వాల్యూమ్స్ పెరుగుతాయి, లిక్విడిటీ పెరుగుతుంది, రిటర్న్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. అందుకని కన్సర్న్డ్ అబౌట్ ద పాసిబిలిటీస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అరైజింగ్ ఇన్ ద గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండిసెస్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఇండిసెస్ని మెయింటైన్ చేస్తున్న అధికారి ఒక పర్టికులర్ కంపెనీలో బాగా 100 కోట్లు 50 కోట్లు పెట్టుబడి పెట్టుండొచ్చు. తనకు కూడా ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఎందులో పెట్టానో ఆ కంపెనీ దీంట్లోకి వచ్చేస్తే నాకు బెనిఫిట్ కదా, ఆ కంపెనీ షేర్స్ పెరుగుతాయి కదా అని ఆలోచన కూడా ఉంటుంది. దాన్ని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. ఒకటి, నువ్వు ఎన్ఎస్సి హెడ్గా నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇంకోవైపు యాజ్ అన్ ఇన్వెస్టర్, ఇండివిజువల్ ఇన్వెస్టర్గా నీకు ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ రెండింటికి లింక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సెబీ హ్యాస్ ప్రపోజ్ టు ఇంట్రడ్యూస్ అన్ అకౌంటబిలిటీ మెకానిజం ఫర్ దెమ్. అందుకే సెబీ ఏం చేసింది, ఒక అకౌంటబిలిటీ మెకానిజంని ప్రపోజ్ చేస్తుంది. అంటే జవాబుదారీగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు చేసేయకూడదు. సో ఈ ప్లాన్ ఏం చేస్తుందంటే, ప్రతి ఒక్క ఇండెక్స్ మేకరు సెబీలో రిజిస్టర్ అవ్వాలి, ఇండెక్స్ ప్రొవైడర్స్ అందరూ సెబీలో రిజిస్టర్ అవ్వాలి. అండ్ యూఆర్ సబ్జెక్టింగ్ దెమ్ టు నార్మ్స్ పర్టైనింగ్ టు ఎలిజిబిలిటీ క్రైటీరియా, కంప్లైన్స్, డిస్క్లోజర్స్, పీరియాడిక్ ఆడిట్స్. సో సెబీ పీరియాడిక్ ఆడిట్ చేస్తుంది, డిస్క్లోజర్ చేయమని చెప్తుంది, మెథడాలజీ ఏంటి, పద్ధతి ఏంటి, సిస్టమేటిక్గా రూల్స్ ప్రకారం ఉన్నారా లేదా అన్నీ కూడా చెప్పాలి చెప్తుంది. అండ్ పీనల్ యాక్షన్, నాన్ కంప్లైన్స్ ఉన్నప్పుడు, ఇన్కరెక్ట్ డిస్క్లోజర్ ఉన్నప్పుడు పీనల్ యాక్షన్ కూడా సెబీ ఎన్విసాజ్ చేస్తుంది. ఏంటనేది తెలీదు, వాళ్ళు ఒకవేళ రూల్ ఫాలో అవ్వకపోతే పెనాల్టీ కూడా సెబీ ప్లాన్ చేస్తుంది. అది కథ. సో ఇంత స్టోరీ మీకు ఒక చిన్న బ్లాక్ డయాగ్రామ్ వేస్తాను చూడండి. సో ఇది లెట్స్ కాల్ ఇట్ ఇండెక్స్, అండ్ దిస్ ఈజ్ ఇండెక్స్ మేకర్ లైక్ ఎన్ఎస్సి లేదా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇండెక్స్ ఈజ్ లైక్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ యూ హ్యావ్ ఇండెక్స్ ఫండ్. సో ఇండెక్స్ ఫండ్ ట్రాక్స్ ఇందులో ఏమున్నాయనేది ట్రాక్ చేస్తుంది. అండ్ దే పుట్ దేర్ మనీ ఇంటూ దీస్ ఫండ్స్. ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ఫండ్స్లో ఇండెక్స్ ఫండ్ ఈ వీటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్. సో ఇది స్టోరీ అన్నమాట. ఇప్పుడు ఏదన్నా ఒక కంపెనీ ఉంది. సో ఈ కంపెనీ ఇండెక్స్లోకి ఎంటర్ అయిపోయింది అనుకోండి, దెన్ ఇండెక్స్ ఫండ్ కూడా ఈ కంపెనీలో పెట్టుబడులు పెడుతుంది. ఎందుకంటే ఈ ఇండెక్స్ ఫండ్ అనేది ఇండెక్స్ని ట్రాక్ చేస్తుంది కాబట్టి. సో ఈ కంపెనీ ఇండెక్స్లోకి ఎంటర్ అవ్వడం అనేది ఇండెక్స్ ఫండ్ ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టేలాగా చేస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి, ఈ కంపెనీ ఓనర్ ఈ ఇండెక్స్ మేకర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇండెక్స్ మెథడాలజీని మార్పించి వాళ్ళ కంపెనీ లోపలికి వచ్చేలా చేసే అవకాశం అనేది ఉంది. రియల్ లైఫ్లో జరుగుతుందని కాదు, కానీ అవకాశం, పాసిబిలిటీ అనేది ఉంది. అందుకని ఇప్పుడు సెబీ ఏం చేస్తుందంటే దీస్ ఇండెక్స్ మేకర్స్ని తన పర్వ్యూలోకి తీసుకొస్తుంది, తన రెగ్యులేటరీ పర్వ్యూలోకి తీసుకొస్తుంది. సో బ్రింగింగ్ దెమ్ అండర్ ఇట్స్ రెగ్యులేషన్. సో వాళ్ళు పీరియాడిక్గా ఆడిట్ చేయాలి, సెబీ అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి, నార్మ్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే పీనల్ యాక్షన్ తీసుకుంటానని కూడా సెబీ చెప్తుంది. ఇదమ్మా స్టోరీ. ఓకేనా? ఇదిదా స్టోరీ. సో ఎకానమీ క్లాసెస్ సరదాగా, ఈజీగా, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఎకానమిక్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. లేదా ఐ రికమెండ్ ఫుల్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ సో దట్ యూ గెట్ ఎవ్రీథింగ్ విత్ టాప్ క్లాస్ టీచింగ్. అండ్ వీటితో పాటు మీకు ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్లో భాగంగా అమ్మాయిలు ఎవరైనా రేపటిలోగా ఈ కోర్సెస్ జాయిన్ అయితే మీకు అడిషనల్ 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో డూ మేక్ యూస్ ఆఫ్ ఇట్. టేక్ కేర్. బాయ్.